ఏపీలో కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలు, నాయకుల్ని, నేతల్ని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఈ వేధింపులపై కంప్లైంట్ చేసేందుకు వీలుగా ఒక మొబైల్ యాప్ తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో ఆధారాలతో సహా ఫిర్యాదులు నమోదు చేయాలని, వాటిపై అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని వైఎస్ జగన్ ఇవాళ వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీలో ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరికైనా ఏ అధికారితో అయినా వేధింపులు ఎదురైతే యాప్లోకి వెళ్తే ఎలా న్యాయం జరిగిందని అడుగుతోందని, అక్కడ ఎవరు తమను ఎలా వేధించారో కంప్లైంట్ చేయొచ్చని వైఎస్ జగన్ తెలిపారు. అలాగే ఆధారాలుంటే అప్లోడ్ చేసే అవకాశం కూడా కల్పిస్తామన్నారు. బటన్ నొక్కితే ఆ కంప్లైంట్ వైసీపీ డిజిటల్ లైబ్రరీలోకి వస్తుంది అన్నారు. తాను సీఎం అయ్యాక ఆ డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేసి ఎవరెవరికి ఎలాంటి అన్యాయం జరిగిందో తెలుసుకొని చేసిన వాళ్ళని ఎవరితో ప్రోద్బలంతో చేశారో ఆధారాలు చూసి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే వైసీపీ కార్యకర్తలకు అన్యాయం చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టి సినిమా చూపిస్తామన్నారు. చేసిన వాటికి వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. ఏదైతే విత్తుతారో అదే రేపు పండవుతుంది అన్నారు. 10 రోజుల్లో ఈ యాప్ రిలీజ్ చేస్తామన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాంలో మరింత చురుగ్గా పాల్గొనాలని జగన్ పీఏసీ సభ్యులకి సూచించారు. గ్రామ కమిటీలను సమర్థవంతంగా తయారు చేసుకునేందుకు ఇదొక అవకాశమైతే అన్నారు. అయితే చంద్రబాబు చేసిన మోసం స్పష్టంగా కనిపిస్తోందని, వైసీపీని పోగొట్టుకున్నామనే బాధ అందరిలో కనిపిస్తోంది అన్నారు. తమ హయాంలో అందుతున్న ఫలాలు ఇప్పుడు రావడం లేదని కనిపిస్తోంది అన్నారు. చంద్రబాబు వచ్చాక అందుతున్న ప్లేట్లు తీసేసి ఇస్తానని చెప్పిన బిర్యానీ చూస్తే కూడా పలావు కూడా పోయిందని అర్థమైందన్నారు. గ్రామ స్థాయిలో విపరీతమైన కదలిక వస్తుందని, దాని క్రమపద్ధతిలోకి తీసుకురావాలన్నారు. రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాలు రూపొందించే నాటికి గ్రామ కమిటీల్ని సమర్థవంతంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. అందులో క్రియాశీలక పాత్ర పోషించాలని పీఏసీ సభ్యుల్ని కోరారు.